నా పేరు రొట్టె కొమ్మాలు. ఎంతో భయంకరమైన చరిత్ర గలవాడై రాజకీయ విపక్ష నేతను మొట్టమొదటిగా దారుణ హత్య చేశాడు. పెళ్ళైన 1 నెల తర్వాత మరలా ఇంకొక హత్య చేశాడు. ఇతడు మరణించే వరకు ఉరి తీయవలసిందిగా పైకోర్టు వారికి సిఫారసు చేస్తున్నానని. మరణ శిక్ష ఆయనకు తప్పలేదు. కనీసం ఆమె సుఖంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి తలంపుతో నేను నా భార్యను పిలిచి ఆమెను నచ్చజెప్పి డైవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. పెళ్ళైన వివాహమైన సంవత్సరానికే ఉరిశిక్ష పడడంతోనే ఉత్తరాలు మోసుకొచ్చే ఊసులు, మనసుతోటి చేసే తీపి బాసలు. ఆ జైల్లో నేను కూడా డైవర్స్ ఇవ్వడమైతే ఇచ్చినా కానీ చాలా రోజులు నేను కోలుకోలేకపోయినా. మా కనులు చూచేటి దినములు, మా దేవా నీ ప్రేమ మధురిమలు. ప్రభువు యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును, మీరు చూసినట్ల విధంగానే 21 సంవత్సరాల అబ్బాయి, 13 సంవత్సరాల అమ్మాయి నూతనంగా వివాహం జరిగిన తరువాత ఆ అబ్బాయికి ఉరిశిక్ష పడటం జరిగింది. తర్వాత ఏమైంది? దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మీరు తప్పకుండా చివరి వరకు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి పాటలను ఈ సాక్ష్యంలో పొందుపరచడం జరిగింది. ఈ సాక్ష్యం మనం కరీంనగర్ నుంచి రికార్డ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రొట్టె కొమ్మాలు. మాది వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం జల్లి గ్రామం. నేను 7వ తరగతి వరకే చదువుకున్నాను. ఆ తర్వాత చదువు మానేసి తిరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది రాజకీయ నాయకులతో తిరగడం, ఆ సమయంలో కొన్ని కేసులలో అనుకోకుండా నన్ను పెట్టడం. ఎంతో భయంకరమైన చరిత్ర గలవాడై ఆయన ముందు మరణశిక్ష గలవాడై కొమ్ములు ఏమాత్రమూ పశ్చాత్తాపం లేనివాడుగా ఉన్నాడు. 19 సంవత్సరముల ప్రాయంలో యవనస్తులైన విద్యార్థులు చక్కని భవిష్యత్తు కొరకు వేర్వేరు ఉద్యోగముల కొరకు చదువుకొనుచుండగా కొమ్ములు కూడా తన భవిష్యత్తు కొరకు కిరాయి హంతకుడుగా తయారయ్యాడు. రాజకీయ విపక్ష నేతను మొట్టమొదటిగా దారుణ హత్య చేశాడు. ఈ హత్య చేసిన తర్వాత కూడా ఆయన స్వేచ్ఛగా రాజకీయ సహాయం పొంది నిర్బంధము లేకుండా సంచరించేవాడు. ఆ విధంగా నడుస్తున్న సమయంలో 1982 ఏప్రిల్ 29న కొమ్ములు 21 సంవత్సరముల ప్రాయంలో పద్మ అనే 13 సంవత్సరముల బాలికను పెళ్లి చేసుకున్నాడు. వీరిది స్టేషన్ కేసంద్రం. వీరు 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు. వివాహము అయ్యాక కూడా జీవితంలో ఏ మార్పు లేదు. పెళ్ళైన 1 నెల తర్వాత మరలా ఇంకొక హత్య చేశాడు. 82లో వివాహమైన తర్వాత మళ్ళీ అనుకోకుండా మా గ్రామంలో ఒక కేసు జరగడం, ఆ కేసులో మేమున్నామని 26 మందిని ఆ కేసులో పెట్టారు. ఆ విధంగా కేసులకు తిరుగుతున్న సమయంలోనే అనేకమైనటువంటి కేసులు నా మీద పెట్టడం జరిగింది. మా గ్రామంలో జరిగిన ఆ కేసు గురించి 1983 డిసెంబర్ 9వ తారీఖు ఉదయం 11:45 వరంగల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వారు నాగరికమైన సమాజంలో అనాగరికంగా ప్రవర్తిస్తూ మనుషులను చంపడమే వృత్తిగా ప్రవృత్తి కలిగిన ఇతడు ఈ నాగరిక సమాజంలో జీవించడానికి అనర్హుడిగా భావిస్తూ ఇతడు మరణించే వరకు ఉరి తీయవలసిందిగా పైకోర్టు వారికి సిఫారసు చేస్తున్నానని మా కేసులో 3 మాకు మరణశిక్ష విధించారు. 4 6 నెలల శిక్ష విధించారు. మిగిలిన వారిని కేసు నుండి కొట్టివేశారు. ఈసారి ఎవ్వరూ ఆయన సహాయానికి రాలేదు.
మరణశిక్ష ఆయనకు తప్పలేదు. ఆయన వీరవంతమైన సాహస కార్యాలు క్షణమాత్రమే కాని త్వరగా వాటి ప్రతిఫలం పొందాడు. ఉరిశిక్ష పడి కోర్టులో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మా తల్లి మా తండ్రి అందరూ వచ్చి నా కుమారునికి ఉరిశిక్ష పడ్డది, నా కుమారుణ్ణి ఉరి తీయబోతున్నారు అనేటువంటి వాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలు విన్నప్పుడు మాత్రం నిజంగా నేను నా తల్లిదండ్రిని చాలా కష్టపెట్టాను. నా తల్లిదండ్రిని నేను చాలా ఆయాసపరిచాను. అప్పుడు హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉన్నాము. ముషీరాబాద్ జైల్లో మా పార్టీ వారు ముషీరాబాద్ జైల్లో హైకోర్టు అప్పీల్ చేశారు. హైకోర్టు అప్పీల్లో ఉరిశిక్ష పోయి యావజ్జీవ కారాగార శిక్షగా మారడం. కొమ్ములు మరణశిక్ష పడగానే హైకోర్టుకు శిక్ష తగ్గించమని మనవి చేసుకున్నాడు. కనుక యావజ్జీవ కారాగార శిక్ష పడింది. యావజ్జీవ కారాగార శిక్షగా మారిన తర్వాత వరంగల్ జైలుకు తీసుకొచ్చారు. వరంగల్ జైలుకు వచ్చిన తర్వాత 85లో మరి నా భార్యను పిలిచి ఈ హైకోర్టులో ఉరిశిక్షను రద్దుపరిచి ఆ ఉరిశిక్షను తిరిగి యావజ్జీవ కారాగార శిక్షగా అంటే 20 సంవత్సరాల శిక్షగా మార్చిన తర్వాత నేను వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్ళినప్పుడు నా భార్య గురించి నేను ఆలోచించాను. నా మూలంగా నా భార్య జీవితము నాశనం కాకూడదు కనుక తిరిగి నా భార్య వివాహము చేసుకొని కనీసం ఆమెైనా సుఖంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి తలంపుతో నేను నా భార్యను పిలిచి ఆమెను నచ్చజెప్పి ఆమెకు నేను కోర్టు ద్వారా వరంగల్ సెషన్స్ కోర్టు ద్వారా నేను డైవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది నా మలిలేఖ చెలి నీతో చెప్పలేక. ఇది నా మలిలేఖ చెలి నీతో చెప్పలేక. కాలం రాసిన మన కథలో ఖైదుగా మారిన ఈ చెరలో విడిచి పొమ్మని విడిలేఖ మరచి పొమ్మని శుభలేఖ. ఇది నా మలిలేఖ చలి నీతో చెప్పలేక. వెలుపటి ప్రపంచంతోనూ ఆయన స్వంత భార్యతోనూ అన్ని సంబంధములు తెంపుకున్నాడు. అయితే మీకు వివాహమైనటువంటి 5 తొలి సంవత్సరాలు అయితే అయ్యా అవి పెళ్ళైన కొత్త దినాలు కాబట్టి అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే మీరు జైలుకి వెళ్తా ఉన్నారు, మరి నూతనంగా వివాహమైనటువంటి ఒక యవ్వనస్తురాలైన భార్య విడాకులు ఇవ్వటానికి మీ మనసు నొచ్చుకుందండి ఆ టైంలో? 83లో అంటే సంవత్సరానికి పెళ్ళైన వివాహమైన సంవత్సరానికే ఉరిశిక్ష పడడంతో ఇక అప్పటికే ఆమె జీవితం ఇక వ్యర్థం కాకూడదు అనేటువంటి ఆలోచన తీసుకోవడం. ముషీరాబాద్ జైలు నుంచి ఎప్పుడైతే వరంగల్ జైలుకు వచ్చానో వెంటనే వారిని పిలిపించి వారి బంధువులను అందరినీ ఒప్పించి 85లో ఆమెకు డైవర్స్ ఇచ్చి మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు అని. అయితే వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఎంత ఉద్యమంలో ఉన్నా, ఎంత ఉద్యమ భావాలు మన హృదయాన్ని పెనవేసుకున్నా, ఆ మనసు ఎంత కఠినమైపోయినా ఒక ఆస్తి ఇచ్చేయచ్చు, ఒక వస్తువు ఇచ్చేయచ్చు, ఒక వాహనం ఇచ్చేయచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ అంటే ఒక భార్య విషయానికి వచ్చేసరికి వాక్యంలో రాసినట్లుగా భార్య అంటే శరీరంలో సగభాగం. నువ్వే వేరే వివాహం చేసుకోమన్నప్పుడు ఎట్టైనా కొంత మానసిక సంఘర్షణ జరుగుతుంది. ఎలా తట్టుకోగలిగారు దాన్ని? జరిగింది, చాలా భయంకరమైన మానసిక సంఘర్షణ జరిగింది. ఆ జైల్లో నేను కూడా డైవర్స్ ఇవ్వడమైతే ఇచ్చినా కానీ చాలా రోజులు నేను కోలుకోలేకపోయినా.
అమ్మ వందనాలు. అయ్యగారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీకు విడాకులు అనేది ఇవ్వటం జరిగింది. అయితే అప్పటికి మీరు యవ్వనస్తురాలే, మీకు వివాహమై కేవలం 3 సంవత్సరాలే కాబట్టి యవ్వనస్తురాలే. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మరి యవ్వన కాలంలో ఉన్న బిడ్డ ఎప్పటికైనా ఒక తోడు కావాలి, ఎల్లకాలం మేము ఉండం కాదనంటే ఒక ఉద్దేశంతో వాళ్ళు కలిగి ఉంటారు. అప్పుడు మీకు మరలా వివాహం చేసుకోమని చెప్పి అమ్మ నాన్న చెప్పడం జరిగిందండి? జరిగింది. సంబంధాలు ఎవరు చూసింది కానీ నేను నిరాకరించా, వద్దనుకున్నా. 1 సంవత్సరము 2 సంవత్సరాలు అయితే పర్లేదు, దాదాపు 12 సంవత్సరాలు ఆ నిరీక్షణ మీకు ఎలా ఉందండి? ఇక నిరీక్షణ అంటే ఇక పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంటే వేరే, కానీ పెళ్ళి అయినాకుంటే కొంచెం ఆడపిల్లలకు కొంచెం నరకమే. నాకు 4 తమ్ముళ్ళు, అందులో మర్దాళ్ళు, వాళ్ళ మధ్య అది కొంచెం నేను దేవుణ్ణి అంటే కొంచెం బాగా ఆరాధించేదాన్ని. నా విషయం మొత్తం దేవుని మీద భారం వేసి రోజు జీవితాన్ని దేవునికి సమర్పించుకునేదాన్ని. కుటుంబం వారు ఏ పని చెప్పినా ఆ పని చేసేదాన్ని. ఎప్పుడెప్పుడు మర్చిపోయేది. నైట్ కానీ కొంచెం గుర్తొస్తే దేవుడు లేడా, రేపు లేదా రూపం ఉండదని చెప్పి అదొకటి ఉద్దేశం నాకు ఉండేది. బాగా దేవుడు చేస్తాడు కార్యాలు. ఇప్పుడు సహజంగా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న వీళ్ళేమి ఏమనరు, కానీ బయట నుంచి చూస్తే అనేక మంది మాటలు అంటారు. సంబంధాలు మా అమ్మ వాళ్ళ మాటలు పడలేకనే కొన్ని సంబంధాలు తీసుకొచ్చారు. చేసేసుకోగరాడు అదే అని చెప్పి బంధువులు కానీ స్నేహితులు అంటే నాకు వద్దు అంటే వద్దు అనేదాన్ని. చూసేది తర్వాత ఆలోచించి వద్దు నాకు అనేదాన్ని. ఏమేది మేము ఇట్లా ఉంటే తప్ప, ఇప్పుడు 2 సంవత్సరాలైనా కొన్ని సంవత్సరాల జీవితం ఇట్లనే మీతో గడుపుతా అని ఒక్కొక్కసారి అనేదాన్ని. ఈ 12 సంవత్సరాలలో ఎప్పుడన్నా మీరు నిరీక్షణ కోల్పోయారా? ఇంకా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇంకా రాడు, ఇంకా అంటే ఈ మనుషులు అనే మాటలను బట్టి లేదా? కొన్ని సందర్భాలు అట్లా అయ్యేది, కానీ నా మనసు నేనేగా ధైర్యపరచుకునేదాన్ని. నా మనసు నేనే ధైర్యపరచుకొని, కానీ నిద్రలేని రాత్రులు చాలా గడిచేది. రేపు చనిపోతే ఏముంటుంది, ఏమీ లేదు, పలానా భార్య చనిపోయింది ఇట్లా అని ఆయన ఒక ముద్ర, నాకు ముద్ర అయిపోతుంది. మీరేమన్నా ఒక లెటర్ రాశారా? అంత ముందే రాసాను, తర్వాత రాయలేదు. ఉత్తరాలు మోసుకొచ్చే ఊసులు, మనసుతోటి చేసే తీపి వాసలు, కలలా నీవు అలలా నేను, తీరం చేరని మన కథలు, దూరం చెరగని అలసటలు, ఉత్తరాలు మోసుకొచ్చే ఊసులు. ఎనభై 85లో ఇచ్చే ఆ జైల్లోనే నేను ఓపెన్ యూనివర్సిటీ BA, కాకతీయ యూనివర్సిటీ MA చదువుతున్నటువంటి సమయంలోనే జైలులో తాను గడిపిన సంవత్సరములన్నీ కూడా బ్రతికి చచ్చిన వాని వలె ఏ నిరీక్షణ లేకుండా గడుపుతుండగా ఒక దినమున అద్భుతమైన విషయం జరిగింది. వరంగల్ సెంట్రల్ జైల్లో ఖైదీలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది సేవకుల ద్వారా జైలులో సువార్త వింటున్నటువంటి నేను 1985 డిసెంబర్ మాసంలో ఒక క్రైస్తవ నాటిక వరంగల్ జైల్లో వేయడం జరిగింది. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలందరూ వెలుగు చూసిన కన్నులు అనే ఒక నాటిక వేసినప్పుడు, ఆ నాటికలో ప్రధాన యాజకుని పాత్ర నన్ను వేయమని కోరినప్పుడు, నాకు తెలియని రీతిలోనే నేను ఆ ప్రధాన చీఫ్ ప్రీస్ట్ ఆ పాత్ర నేను వేసినప్పుడు, ఆ పాత్రకు జరిగినటువంటి రిహార్సల్స్లో నేను వారితో కలిసి కూర్చోవడం, ఒక స్తుతి పాట పాడడం,
ఆటోమేటిక్గా నేను తెలియకుండానే వాళ్ళతో, ఆ క్రైస్తవ సహోదరులతో నేను ప్రార్థనలకు వెళ్ళడము, వాళ్ళతో పాటలు పాడడము. ఆ రిహార్సల్స్ గంభీరంగా చేయడం 1985 డిసెంబర్ 25వ తారీఖున రాత్రికాల సమయంలో వరంగల్ సెంట్రల్ జైల్లో వెలుగు చూసిన కనులు అనేటువంటి ఆ క్రైస్తవ నాటిక ప్రదర్శించడం, అది అందరూ చాలా బాగున్నది అని వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. దానితోటి ఇక నాలో కాస్త కళాపోషణ పెరిగి ప్రతి అక్టోబర్ 2న జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా అనేకమైన నాటికలు వరంగల్ జైల్లో వేయడం జరిగింది. ఆ సమయంలోనే నాకు నేనుగా బైబిల్ చదవాలి అనేటువంటి తలంపు చేత బైబిల్ చదవడం, బైబిల్ చదివిన తర్వాత బైబిలే ఎందుకు చదవాలని ఖురాన్ చదవడం, వేదాలు, ఉపనిషత్తులు, అనేకమైనటువంటి ఫిలాసఫికల్ హిందూయిజం, పాపులర్ హిందూయిజం, అనేకమైనటువంటి గ్రంథాలు చదివి ఆ సమయంలోనే నాది కాకతీయ యూనివర్సిటీ నుంచి MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తయింది. మరొకటి కాకతీయ యూనివర్సిటీ నుంచి PG డిప్లొమా PMAR కూడా నేను పూర్తి చేయడం జరిగింది. అప్పటికి 83లో జైలుకు వెళ్ళిన నేను 89 వరకు జైల్లో ఉండేసరికి ఒక విధమైనటువంటి వైరాగ్యం. ఆ 89లో నేను సెలవు మీద బయటకు వచ్చి అప్పుడే నేను అన్నల్లో వెళ్ళిపోవాలి, అడవికి వెళ్ళిపోవాలి అనేటువంటి తలంపు చేత అప్పుడు AK-47 పట్టాలి అనేటువంటి తలంపుతో ఒక దళంలోనికి వెళ్ళిపోవడం. ఆ దళంతో కొద్ది రోజులు తిరుగుతున్నటువంటి సమయంలోనే థియరీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈనాడు కమ్యూనిజం అనేటువంటిది, అంటే నక్సలిజం అనేటువంటిది ఫెయిల్యూర్ అవుతున్నది. దళం మాత్రమే హీరోలుగా చెలామణయి ప్రజలు ప్రేక్షకులు అయిపోతున్నారు తప్ప ప్రజలను దానిలో పార్టిసిపేషన్ చేసి పాల్గొనేటట్లుగా చేయకపోవడం ద్వారా ఉద్యమం వెనకబడిపోతున్నది అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు అందించినప్పుడు వారి దళం, అయ్యా నువ్వు ప్రజా సంఘాలలో పనిచేస్తావు తప్ప ఆర్మీలో పని చేయలేవు, ఇంత లోతుగా ఆలోచించేవానివి నువ్వు ప్రజా సంఘాలలో పనిచేయడం ఉత్తమమని నన్ను ఆ రాత్రి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎందుకంటే అప్పటికే నేను దళంలోకి పోయినా అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. మరి పోలీసు వారికి దొరికితే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి కనుక నేను తిరిగి వరంగల్ సెంట్రల్ జైలుకు సరెండర్ కావడం జరిగింది. ఆ జైలుకు సరెండర్ అయిన తర్వాత జైలుకు వచ్చినాక పైన చూస్తే ఆకాశం, కింద చూస్తే భూమి, చుట్టూ చూస్తే 4 గోడలు తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇక రేపు లేదా నాకు భవిష్యత్తు అనేటువంటిది, అంటే ఫ్యూచర్ భవిష్యత్ అనేటువంటిది ఒక అంధకారముగా తోచినప్పుడు దేవుడు ఉన్నాడా అనేటువంటి ఆలోచనతో అప్పుడు మరలా బైబిల్ నాకు నేనుగా బైబిల్ గ్రంథం చదవడం, తీక్షణంగా చదవడం, బైబిల్ గ్రంథాన్ని చదివిన తర్వాత అనేకమైనటువంటి ఇతర సాహిత్యాన్ని కంపారిజన్ చేస్తూ చదవడం. దేవుడు ఏ రీతిగా ఉంటాడు, ఎవరు దేవుడు అనేటువంటి తలంపుతో అనేకమైనటువంటి ఇతర మత గ్రంథాలను బాగా చదవడం జరిగింది. ఆ చదివిన తర్వాత ఎందులో కూడా ఆ నిజమైన, అంటే ఆ రియాలిటీని నేను కనుగొనలేకపోయినాను. మళ్ళీ తిరిగి నేను బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు కేవలం బైబిల్లో మాత్రమే. కానీ శిక్ష పడ్డప్పుడు కూడా నేనేమనుకోలే, ఇది ఈ విప్లవాలలో శిక్షలు ఇవన్నీ సహజమే అనుకున్నాను. కానీ శిక్ష పడిన తర్వాత కొద్ది రోజులకి దైవాన్ని నమ్మిన తర్వాత ఒక హత్య చేయడం ఎంత మహాభయంకరమైన పాపము అనేటువంటిది నేను అక్కడ గ్రహించాను. అంటే నరహత్య చేయడం అనేటువంటిది చాలా భయానకమైనటువంటి పాపం. చాలా సంవత్సరాలు కేసులో, అంటే ఆ హత్య కేసులో కూడా నేను చాలా సంవత్సరాలు దుఃఖించాను కూడా. వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థించాను. జైలుకు వెళ్ళడం నాకు మేలే జరిగింది. జైలుకు వెళ్ళిన తర్వాత నాకు శిక్ష వేసిన జడ్జిని కూడా చంపాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అప్పుడంత తీవ్ర స్థాయిలో ఉంటే నేను ఒక హత్య చేసి 2-3 హత్యలు, కొన్ని అంటే అనేకమైన కేసులు చేసిన తర్వాత ఇంకో నేరం చేయడం పెద్ద కష్టమేమనిపించదు, సులభం. ఎందుకంటే ఇక తెగించి ఉంటాము కనుక, పోతే అటు వస్తే అన్నట్టుగా ఉంటాము కనుక అప్పుడు చేయడం చాలా సులభం. కానీ శిక్ష వేసిన తర్వాత నేను అనుకున్నాను, బైబిల్ గ్రంథం చదివిన తర్వాత శిక్ష వేసినటువంటి న్యాయమూర్తి కూడా తనంతట తాను వేయలేదు, కానీ ఆ న్యాయపీఠం మీద కూర్చుండు న్యాయాధిపతికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగా దేవుడు తానై ఉండి ఆ శిక్ష అనేటువంటిది విధిస్తాడు అనేటువంటిది, ఆయన వేసిన శిక్షనే నాకు ఎంతో దీవెనకరంగా అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి
దేవుడు నన్ను విడిపించి ఆ 12 సంవత్సరాలు నేను జైల్లో కార్చిన కన్నీరు కేవలం కళ్ళను మాత్రమే శుద్ధి చేయదు, హృదయాన్ని కూడా శుద్ధి చేస్తుంది. సూటిగా నాతో మాట్లాడింది బైబిల్ మాత్రం. బైబిల్ చాలా సూటిగా మాట్లాడింది. నాకు సరిపోయిన దేవుడు, నాకు చాలిన దేవుడు, నా పాపాన్ని క్షమించినటువంటి దేవుడుని. 11 సంవత్సరాల ఆ జైలు జీవితంలో అనేకమైనటువంటి దర్శనాలు, అనేకమైనటువంటి అనుభవాలను చూసిన తర్వాత వరంగల్ సెంట్రల్ జైల్లో 1994 7వ నెల 31వ తారీఖున నేను నాతో పాటుగా మరొక 16 మంది ఖైదీలం బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. పాప క్షమాపణ పొంది నేరారోపణ నుండి అంతరంగంలో కూడా విడుదల పొందాడు. కొమ్ములు పాల్గా మారాడు. ఆ రీతిగా నేను క్రమంగా దేవునిలోనికి వెళ్ళగలిగాను. అప్పుడు అనంకొండ సిఎస్ఐ ఎంఎస్ క్రిస్దాస్ గురువులు, జైల్ చాప్లెన్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ స్వామిదాస్ పాస్టర్ గారు, మరియు హెబ్రోన్కు చెందిన థామస్ గారు, రత్నం గారు, మరి బాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి పుల్లా జోసెఫ్ గారు, ఇలాంటి అనేకులు ఉండి ఆ బాప్టిజం అనే కార్యక్రమం జరిగింది. అయ్యగారు మీకు విడాకులు అనేది ఇచ్చిన తర్వాత, అంటే ఒక మంచి ఉద్యోగస్తుడు లేదా ఒక నెమ్మదస్తుడు, మంచి మనసున్న వ్యక్తి అమ్మ, మీరు నిరీక్షించిన పర్వాలేదు అని అనుకోవడానికి ఒక అర్థం ఉంది. మరి అంతకుముందే ఒక విపరీతమైన ధోరణిలో ఉన్నటువంటి అయ్యగారు అనుకోకుండా జైలుకి వెళ్ళిన తర్వాత ఈ విషయం మీద మిమ్మల్ని ఒత్తిడి తెచ్చుంటారు కదా, ఎందుకు అలాంటి ప్రవర్తన కలిగినటువంటి భర్త ఆ మాటలు మీకు చెప్పారా? అన్నారు కానీ నేను పట్టించుకోలేదు. అనేది మంచోడే కాదు, అది కాదు, ఇది కాదు, నువ్వు మార్చుకో, మనసు మార్చుకో, నువ్వు సంబంధం చేసుకో, మాకు ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాదు, తమ్ముళ్ళు కానీ కూడా ఒత్తిడి చేశారు, చాలా ఒత్తిడి చేశారు. వద్దు నేను ఇట్లనే ఉంటా అని చెప్పాను కానీ, ఇట్లనే ఉంటా, వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ కాకపోతే నాకేందని. అది అట్లనే అండి, మీరే కదా పెళ్ళి చేసింది, పెళ్ళి చేసినాక మళ్ళీ విడాకులు ఇచ్చింది అతను, నేను ఇట్లనే ఉంటా అని చెప్పానే కానీ గొడవ లేదు, ఏం లేదు కదా, మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, ఏం లేదు. అతనే శిక్ష పడటంలో నాకు విడాకులు ఇచ్చాడు. ఎందుకంటే నా సుఖం కోసం విడాకులు ఇచ్చాడు. కానీ నా సుఖం నేను ఎట్లా కోరుకుంటే అతను నాకు ఏం చేయలేదు కదా, కొట్టేది, టార్చర్ పెట్టేది, అలా ఉంటేనే వద్దనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితులను తేలే కదా, మంచిగానే చూసుకున్నప్పుడు ఎందుకు మనం ఇట్లా చేసుకోవటం. ఇక లాస్ట్ మూమెంట్లు ఇదే, ఈయన వచ్చే మూమెంట్లు అన్నారు, ఇక నువ్వు చేసుకోవు కానీ ఆ పెద్ద తమ్ముడికి పెళ్లి సంబంధం మాట్లాడదామని చెప్పారు. ఆఖరికి మా చిన్న తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. నా పని ఏందో నేను కంటిన్యూగా నేను కొనసాగించాను. ఎంత మన సొంత సోదరులైనా, మన అమ్మా నాన్న కనీ పెంచిన అమ్మా నాన్న సరే, ఎక్కువ సమయం బరువుగా ఇంట్లో అనిపిస్తూ ఉంటే ఒక క్షణాన ఒక పరిశోధన కూడా వెళతారు, శోధన కూడా వెళుతూ ఉంటారు. అంటే ఆ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఏదో ఒక దారి చూసుకుందాం అనే సందర్భాలు, మిమ్మల్ని బాగా దుఃఖపెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి, వీళ్ళది హోటల్ కేసంద్రం రైల్వే స్టేషన్ దగ్గర అన్నపూర్ణ హోటల్. అసలు ఆ కేసంద్రం నగరంలో మొట్టమొదటి హోటల్ వీరిది కనుక ఈమెను బాగా ఫోర్స్ కూడా ఎందుకు చేయలేదంటే, హోటల్లో ఎట్లాగూ పని చేస్తూ ఉన్నది, గిరాకీ అవుతున్నది, ఇక మాతో పాటుగా పని చేస్తున్నది, మాకు అన్ని పనులు చేసి పెడుతున్నది అన్నట్టున్నది వాళ్ళు కూడా అనుకున్నారు. ఈమె కొన్ని సందర్భాల్లో తిట్టినప్పుడు సూసైడ్ చేసుకోవడం ప్రయత్నం చేసింది. కానీ ఎందుకు నేను చావలేదు, నేను బ్రతికే ఉండాలి అనేటువంటి మళ్ళీ మొండి ధైర్యం ఒకటి. అంటే అప్పటికి పూర్తి ఓపెన్ విశ్వాసి కాదు కదా, సీక్రెట్ క్రైస్తవరాలు. అప్పటికి బైబిల్ ఇంట్లో చదివితే కూడా, ఓపెన్గా చదివితే కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఇక ఆమె సీక్రెట్గా బైబిల్ చదువుకొని ఆ బైబిల్ విశ్వాసంలోనే ఉండేటువంటిది. తెల్లవాళ్ళు వచ్చేసరికి హోటల్ గిరాకీ అంతా దాంట్లో మర్చిపోయి, బాప్టిజం తీసుకునే సమయంలో నన్ను సాక్ష్యం చెప్పమన్నారు. ఈ 7వ నెలలో నేను బాప్టిజం తీసుకుంటున్నాను, వచ్చే సంవత్సరం 7వ నెలలో విడుదల అవుతానని చెప్పడం చాలామందికి అర్థం కాక అపహాస్యం చేశారు. కానీ దేవుడు నిజముగా తన కృపలో జ్ఞాపకం చేసుకొని 1995 7వ నెల 8వ తారీఖున వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడం, అంటే 12 సంవత్సరాలు పూర్తి చేసి నేను విడుదల కావడం. 12 సంవత్సరముల తర్వాత జైలు నుండి విడుదల పొంది వెలుపలకు వచ్చాక ఆయన కొరకు ఒకరు వేచియుండుట కనుగొన్నాడు. తర్వాత అయ్యగారు వచ్చి మరలా మీ ఇంటికి వచ్చినప్పుడు, మరలా వివాహం చేసుకుంటాము అని అనుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉందండి? మా భర్త వచ్చినప్పుడు చాలా సంతోషం ఉన్నది.
అందరు పెద్దల ప్రార్థన వల్ల వాళ్ళ ముందు నాకు మరలా నా భర్త తాళి కట్టాడు. అట్లా ఈయన వస్తుందంటే చాలా ఇక హ్యాపీగా ఫీల్ అయినాం. ఇక అదొక వేరే సంతోషం ఉంటుందిలే. అవునులేండి. నేను జైలు నుంచి విడుదల కాగానే మా బంధువులు వచ్చి, మరి నీ భార్యకు విడాకులు ఇచ్చావు కదా, నీ భార్య మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఆమె అలాగే ఉన్నది, కానీ వారి ఇంటికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మనం, నా మూలంగా 12 సంవత్సరాలు ఆమె నరకం అనుభవించింది కదా. అప్పుడు మా అక్కగారు లేదు మనం పోవాలి అని చెప్పడం, అంతకుముందే జైల్లో కూడా ఒక దర్శనం చూడడం, మలాఖీ గ్రంథంలో 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకు, మీరు నా బలిపీఠం యొద్ద నాకు బలులు అర్పించినను ప్రార్థనలు చేసినను నేను మీ బలులను అంగీకరించను, మీ ప్రార్థనలను విను. ఎందుకనగా నీవు పెళ్లి చేసుకొని విసర్జించిన నీ భార్య విషయంలో యెహోవా సాక్షి అయ్యను. ఆమె నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనా దైవాత్మ నొందిన వాళ్ళలో ఎవరిని ఎలాగూ చేయలేదు, చేసిన యెడల ఏమి సంభవించెను? వారు దేవుని చేత సంతతి నొందవాలని ప్రయత్నం చేసిరు కదా. కావున మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ వస్త్రములను అసహ్యమైన కార్యములతో నింపుడ నాకు అసహ్యమైన సైన్యముల గదిపెదగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ జైల్లో చూసిన ఆ దర్శనంలో ఈ వాక్యం నాకు కంటతగా వచ్చింది కనుక నేను వెంటనే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, నిజమే కదా నా పెళ్లి భార్య విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ విడాకులు తీసుకున్నప్పుడు అన్నీ అంటే మట్టెలు మంగళసూత్రం అన్నీ తీసివేస్తాం కనుక మళ్ళీ తిరిగి క్రైస్తవ సాంప్రదాయంలో ప్రార్థన చేసి నా భార్యకు మళ్ళీ తాళి కట్టడం జరిగింది. అంటే 2వసారి మళ్ళీ మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. బయటకు వచ్చినాక ఆయన పరిచర్య చేసుకుంటే జైల్లో విడుదలే, ఒక్కసారి ఇంటికి రాలేదు. పరిచర్య చేసుకుంటే సాక్ష్యం ఇచ్చుకుంటా 3 days 4 days తర్వాత వచ్చిండు. ఇక ఆయన ఏం చెప్తుంది, మీరు ఎక్కడ నేను అక్కడే ఉంటానన్న, నాకు సిరి వద్దు, సంపదలు వద్దు, ఏమొద్దు, ఇన్ని రోజులు జీవించింది ఏదో ఇప్పుడు జీవించి వేరే, మీరు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా అక్కడే ఉంటానని. నేను ఎక్కువ ఆయనను ఆస్తులు కోరలేదు, అంతస్తులు కోరలేదు, ఏం కోరలేదు. చక్కగా ఈ సేవ ఉన్నదంటే పానాడు అని చెప్పాను. నన్ను సిఎస్ఐ వారు అనంకొండ సంఘానికి చెందినటువంటి క్రిస్దాస్ అయ్యగారు నన్ను సేవకు పిలవడం ద్వారా పెళ్లి చేసుకొని ఇద్దరం సేవకి వెళ్ళిపోయి ఆ సేవలో అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ నేను అనంకొండ సంఘానికి వచ్చి అక్కడ ఉండి 2 నెలల తర్వాత నేను నెక్కొండ, ఇంటికన్నే, కేసముద్రం ఆ ప్రాంతాలలో అనేకమైన గ్రామాలు తిరుగుతూ ఇండిపెండెంట్గా నేను పరిచర్య ప్రారంభించి ఇంటికన్నే రైల్వే స్టేషన్ దగ్గర 7 గుంటల స్థలం కొని రేకులతో ఒక మందిరం స్టార్ట్ చేసి అక్కడ చాలా మందికి బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. అక్కడనే మాకు ఒక బాబు, ఆ బాబు కలిగిన తర్వాత మమ్మల్ని సిఎస్ఐ వారు వీడు జైలు నుండి వచ్చి ఇంతమందికి బాప్టిజం ఇచ్చాడు కదా అని నన్ను కాలేజీకి పంపారు. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలకు పంపడం, అక్కడ నేను బీడీ చదువుతున్న సమయంలోనే మాకు మరొక బాబు జన్మించడం, చిన్న బాబు, ఆయన పేరు అభినయ్ పాల్. పాల్ ఇప్పుడు 2 పిల్లల తండ్రి అయ్యాడు. మా కనులు చూచేటి ఈ దినములు మా దేవా నీ ప్రేమ మధురిమలు. మా కనులు చూచేటి దినములు మా దేవా నీ ప్రేమ మధురిమలు. కలిపావు ఏనాడో ఈ బంధము, చేసావు నీ కృపలో మకరందము. కలిపావు ఏనాడో ఈ బంధము, చేసావు నీ కృపలో మకరందము. మా కనులు చూచేటి ఈ దినములు మా దేవా నీ ప్రేమ మధురిమలు.
ఆ విధంగా హైదరాబాద్లో బీడీ ముగించుకొని మరి అనేకమైనటువంటి ప్రాంతాలు చాలా తిరిగాము. మేము కాపు కమ్యూనిటీ నుండి వచ్చాము. బాల్యం నుండి మాకు యేసుప్రభు నమ్మకం అని చెప్పారు కానీ మేము వినలేదు. మరి వారు కూడా వారింట్లో కూడా అనేకమైన పూజలు పునస్కారాలు అలాంటి స్థితిలో నుంచి మరి తాను కూడా రావడం. ఈరోజు మా బంధువులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో చాలా దీవెనకరంగానే ఉన్నారు. మా పిల్లలకు కూడా బాప్టిజం ఇప్పించాము. మా పెద్ద అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడియోస్ అవి నిర్మాణం చేస్తుంటాడు. మా చిన్న అబ్బాయి ఏమో సౌండ్ ఇంజనీర్, ఆయన కూడా స్టూడియో పెట్టుకున్నాడు. వరంగల్ సీకేఎం కాలేజ్ దగ్గర మా సొంత ఇంటిలో స్టూడియో పెట్టుకున్నాడు. మరి ఈ విధంగా మా బంధువులలో చాలామంది, అంటే అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఉరిశిక్ష పడి జైలు ఉండి ఆ జైల్లోనే దేవుని నమ్ముకొని బయటికి వచ్చి 12 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ 2 పెళ్లి చేసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలు కుటుంబము అనేటువంటిది అందరికీ, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్ముకున్న వారిని ఎంతగా దీవిస్తాడు అనేటువంటిది మా జీవితాన్ని బట్టి అనేకులు ఆశ్చర్యపడుతుంటారు. 21 సంవత్సరంలో వెళ్ళిన 33 సంవత్సరంలో బయటికి వచ్చిన చాలా యవ్వన ప్రాయంలోనే కరెక్ట్గా 21వ సంవత్సరంలో వెళ్ళిన 33వ సంవత్సరంలో నేను బయటకు వచ్చిన. నేను చేసినటువంటి ఆ పాపాలకు నేను పొందాల్సినటువంటి శిక్షను నా కొరకు దేవుడు తనపైన వేసుకొని కల్వరిగిరిలో నా కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను విడిపించాడు, నన్ను నా ప్రభు కొన్నాడు అని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి ఈ విషయంలో మహిమ కలుగును గాక. 2013లో కరీంనగర్లో ఉన్న ఈ మహాదేవాలయం, కెథీడ్రల్ మహాదేవాలయానికి 2013లో ఇక్కడికి పంపడం జరిగింది. 2013 నుంచి 2018 వరకు ఈ కరీంనగర్ మహా ఆలయంలో సేవ చేయడం జరిగింది. ఇక్కడి నుండి తిరిగి 2018లో వరంగల్ ప్రాంతంలో ఉన్న చింతల్ ఆలయానికి పంపారు. అక్కడ 2018 నుంచి 23 వరకు సేవ చేయడం జరిగింది. 2023లో మరలా తిరిగి ఈ కరీంనగర్ మహా కెథీడ్రల్ దేవాలయానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ నేను ప్రస్తుతం మరి పాస్టరేట్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా ప్రస్తుత బిషప్ గారు మరియు మోడరేటర్ గారు మరియు ప్రైమేట్ ఆసియన్ ప్రొవిన్స్ హెడ్గా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, వారి ఆధ్వర్యం లోపల వారి యొక్క ప్రేమ వలన మేము ఈ ప్రాంతంలో పనిచేయగలుగుతున్నాం. ఈ విధంగా మా క్రైస్తవ జీవితం అనేటువంటిది కొనసాగినది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. నిజంగా యేసుక్రీస్తు అంటే మతము కాదు, అది కేవలం మార్గము అని చెప్పడానికి అయ్యగారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలే సాక్ష్యం. వారి హృదయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప మార్పు, యవ్వన ప్రాయంలో మంచి ఏంటో చెడేంటో తెలియని పరిస్థితుల్లో లోకంలో ఏ నడత అయితే నడవకూడదో ఒక యవ్వనస్తుడు ఆ నడత నడిచి మరి ఉరిశిక్ష పడినా సరే దేవుని కృపను బట్టి యావజ్జీవ కారాగార శిక్షగా మారటం, అక్కడే వారికి పరివర్తనకి పునాదులు పడటం, దేవుడు వారిని దర్శించటం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కాలాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో మనం చూస్తున్నటువంటి వార్తలు, వింటున్నటువంటి వార్తలు బహుభయంకరమైనవి. ఈ రోజుల్లో మరొకరి కోసం భర్తను చంపటం, మరొక స్త్రీ కోసం భార్యను చంపటం, పిల్లలను చంపటం, ఈ విధంగా కుటుంబాలు చూస్తున్నట్టుగానే విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి సందర్భాలు పోకొల్లలు. అవి రాను దినాలకు అవి పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ దినాల్లో మరి అమ్మగారు యొక్క సాక్ష్యం అనేక మందికి మాదిరికరం, అనేక మందికి ప్రోత్సాహకరం. ఎందుకంటే 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు వారి నిరీక్షణ. ఇంకొక విషయం ఏంటంటే కేవలం వారి యొక్క మనస్సాక్షిని బట్టి తప్ప అప్పటికే వారికి దేవుడు అంటే పూర్తిగా ఎరుగని పరిస్థితి. ఆ సమయంలో కూడా వారి మనస్సాక్షిని బట్టే మరొక వ్యక్తిని తన హృదయంలో కూడా అనుమతించకుండా అసలు భర్త ఎవరైతే ఉన్నారో వారి కోసమే నిరీక్షించి ఆ నిరీక్షణ వృధాపరచకుండా దేవుడు కూడా వారికి సహాయం చేశారు. మరి ఈ సాక్ష్యం వింటున్నట్టే మీరు కూడా యేసుక్రీస్తు అంటే మతం కాదు, కేవలం మార్గం మాత్రమే. విన్నారు కదా, దేవుణ్ణి ఎరుగక ముందు వారి హృదయ పరిస్థితి, దేవుని ఎరిగిన తర్వాత వారి యొక్క హృదయ పరిస్థితి, ఈ రెండింటికి మీరు వ్యత్యాసం గమనించారని నేను అనుకుంటున్నాను. మీలో ఎలాంటి పరిస్థితి గుండా ఎవరైనా వెళుతూ ఉన్నట్లయితే వాక్యాన్ని చదవండి, దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఓర్పు గొప్ప దోహద కార్యాలు జరగకుండా చూస్తుందని వాక్యం మనం చదువుతాం, కానీ
ఇలాంటి సందర్భాలు మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత కానీ ఇవి మనం గమనించుకోలేం. అమ్మగారు 12 సంవత్సరాల నిరీక్షణ, ఓర్పు, ఈరోజు వారు కేవలం ఒక భార్యాభర్తలే కాదు, ఒక సంఘానికి తల్లిదండ్రులు, అనేక మంది విశ్వాసులకి ఆత్మీయ తల్లిదండ్రులు. మరి కట్టి సిఎస్ఐ సంఘానికి వారు మరి సేవకులుగా పనిచేస్తున్నారు, దేవుని ప్రతినిధులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఎంత గొప్ప మేలు వారి యొక్క ఓర్పులోనే దేవుడు దాచారు. ఈ సాక్షి ఉంటున్నటువంటి సహోదరులు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులకి, మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలకి ఓర్పు కలిగి ఉండండి. ఓర్పుకి దేవుడికి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అది వారు ఒక్క రోజులో చూడలేదు, 2 రోజుల్లో చూడలేదు. ఆ విశ్వాసం నిరీక్షణ 12 సంవత్సరాలు తర్వాత దేవుడు గొప్పగా వారిని దీవించారు, ఆశీర్వదించారు, 2 బిడ్డలను ఇచ్చారు. ఆ 2 బిడ్డలు కూడా ప్రయోజకులై ఒక మంచి దేవుని పని చేస్తూ ఉన్నారు. మరి ఈ సాక్ష్యం మీ అనేక మంది జీవితాల్లో హృదయాలు మార్పు తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను, అలాగే ప్రార్థిస్తూ ఉన్నాను. మనతో వారి సాక్ష్యాన్ని, వారి జీవిత అనుభవాలను మనతో పంచుకున్న అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. థ్యాంక్ యూ. మా కనులు చూచేటి ఈ దినములు, మా దేవని ప్రేమ మధురిమలు. ఓ జీసస్, మై జీసస్, I love you, love you, love you so much.